బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒక తులం బంగారం పైన ఏకంగా 13,910 రూపాయలు పెరిగింది. పెరుగుతున్న బంగారం దిగుమతులకు చెక్ పెట్టేందుకే ఇటు పసిడి పైన దిగుమతి సుంకాన్ని 15% పెంచింది కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో భారీగా బంగారం ధరలు పెరిగాయి. దిగుమతి సుంకాలకు తోడు పెళ్లిళ్ళ సీజన్ కూడా అవడంతో మరింత పరుగులు పెడుతుంది పసిడి ధరలు అని చెప్పుకోవచ్చు. సో బంగారం సీజన్, అలాగే ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన స్టేట్మెంట్ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవచ్చు. ఆయన హైదరాబాద్కి వచ్చి ఆయన ఇక్కడ స్పీచ్ ఇచ్చినప్పుడు చాలా క్లియర్గా ఈ సంవత్సరం ఎవరు బంగారం కొనకండి, ఎలాంటి ఫంక్షన్స్ కోసమైనా ఈ ఒక్క సంవత్సరం ఆగండి, రూపాయి విలువ పడిపోతుంది. బంగారం బయట దేశాల నుంచి మనం దిగుమతి చేస్తున్నాం కాబట్టి బంగారాన్ని కొనుగోలు చేస్తే దానివల్ల రూపాయి విలువ తగ్గిపోతుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. దానివల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క సంవత్సరం కొన్ని పాటించండి అంటూ మాట్లాడిన ఆ మాటల్లో బంగారం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. సో మొత్తం మీద ఇమీడియట్గా ఆయన మాట్లాడాడు. ఇవాళ మనం ఒకసారి చూస్తే దానిపైన సుంకాలు, ట్యాక్సెస్ 15% ఒక్కసారిగా ట్యాక్సెస్ పెరిగిపోయే దాంతో 24 క్యారెట్ గోల్డ్ కాస్త ఒక్క గ్రాము మీద 1,391 రూపాయలు, అంటే ఒక 10 గ్రాముల పైన 13,910 రూపాయలు. మరోపక్కన 22 క్యారెట్ బంగారం పైన కూడా ధరలు పెరిగాయి. దానిపైన 10 గ్రాములపై ఒక్కసారి మనం చూస్తే 12,750 రూపాయలు పెరిగింది. సో మొత్తానికి పెళ్లిళ్ళ సీజన్ కూడా అవడంతో ఒక్కసారిగా బంగారం కొనేందుకు వినియోగదారులు ప్రస్తుతానికి గోల్డ్ షాపులు, షోరూంల చుట్టూ భారీగా తిరుగుతున్నారు. కానీ ఈ రేట్లు పెరుగుదలతో ఒక్కసారిగా వాళ్ళందరూ షాక్కు గురయ్యారు. ఏం చేయాలో తోచని పరిస్థితి. మరోపక్కన భారత ప్రభుత్వం బంగారం, వెండి పైన రెండింటిపైన కూడా కస్టమ్స్ ట్యాక్సెస్ని పెంచుకుంటూ వస్తుంది. వీటన్నిటికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల ఉన్నారు. నిర్మలతో మాట్లాడి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, ఏమంటున్నారు ఈ షాపులకి వెళ్ళే సామాన్య ప్రజలు? బంగారం ధరలు చూసి షాక్ అయ్యారా? ఎస్ కళ్యాణ్, ఖచ్చితంగా కూడా వాళ్ళు షాక్ అవడమే కాకుండా ఓ పక్క ఆందోళన కూడా చెందుతున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా పెళ్లిళ్ళ సీజన్, ఏప్రిల్ మే మాసం అంతా కూడా పెళ్లిళ్ళ సీజను విపరీతంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో, అందులో ఇండియాలో మొట్టమొదటిగా విలువనిచ్చేది పసిడికే ఇస్తారు. పెళ్లిళ్ళ సీజన్ అంటేనే ఫస్ట్ కొనుగోలు చేసేది కూడా బంగారం. అలాంటిది ఇప్పుడు ఆ బంగారం కొనలేని పరిస్థితుల్లో మాకు ఇదైపోయింది, ఆడపిల్లకి మేము బంగారం పెట్టుకోలేకపోతున్నామని ఆడపిల్ల తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళు ఆందోళన చెందుతున్న క్షణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా బంగారం ధర అనేది 13,910 రూపాయలు పెరిగింది. ఓ పక్క వెండి చూస్తే కూడా వెండి కూడా కిలో ధర 15,000కు పెరిగింది ఒకేసారి కేజీ ధర, వెండి కేజీ ధరకి. అందుకు అసలు ఇటు వెండి కొనలేని పరిస్థితి అయిపోయింది, బంగారం కొనలేని పరిస్థితి అయిపోయింది. పెళ్లి పెట్టుకుంటేనే మేము ఈ బంగారం షాపులకు వెళ్ళాలంటే భయంగా ఉంది, ఎలా మేము పెళ్లిళ్ళు చేసేది అనేది కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు. ఒక పక్క చూస్తే మొన్న 10వ తారీఖున తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మోడీ కూడా రావడం జరిగింది. నరేంద్ర మోడీ కూడా స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారంగా సంవత్సరం పాటు కూడా బంగారము కొనుగోలు చెయ్యకండి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడము అనేది ప్రజల్లో మాత్రము ఒక కంగారుకు నెలకొనిందని కూడా చెప్పుకోవచ్చు. కంగారును గురి చేస్తుంది అనేది. సంవత్సరం పాటు కొనుగోలు చేయకుండా ఉండాలి అని అంటే ఎలా అంటే పెళ్లిళ్ళు ఎలా చేయాలి, శుభకార్యాలు ఎలా చేసుకోవాలి? శుభకార్యాలు చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ బంగారం కొనుక్కోవాలి. కానీ ఇంతింత రేట్లు పెరిగే కొద్దీ వాస్తవంగా చెప్పాలంటే బంగారం కొనాలి అంటే ఉన్న స్థలాలు, ఊర్లలో పొలాలు ఉంటాయి, అవన్నీ అమ్మి కూడా ఆడపిల్ల పెళ్లిళ్ళు చేస్తూ ఉంటాం కాబట్టి అలాంటిది ఇప్పుడు అవి అమ్మినా కానీ బంగారం కొనలేని పరిస్థితి మాకు ఎదురవుతూ ఉంది. అవి అమ్మి వాళ్లకు ఒకరు ధన రూపంగా ఇచ్చుకోవాలేమో, ఇంకా పసిడి కొనలేమేమో బంగారాన్ని అనే ఒక ఆందోళన అయితే నెలకొంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్క చూస్తే ఈ ఇతర దేశాల పట్ల కూడా అక్కడ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అది కూడా దృష్టిలోకి తీసుకొని మన రూపాయి విలువ మనం పోగొట్టుకోవద్దు, మన విలువని మనం కాపాడుకోవాలి అని చెప్పేసి ఓ పక్క నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉన్నారు. కానీ ఏది ఏమైనా కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే నిన్న ఈ రోజు 2 రోజుల్లో మాత్రము విపరీతంగా ఇటు వెండి ధర, బంగారం ధర పెరిగిపోవడం అనేది అది పెళ్లిళ్ళ సీజన్ లోనే. ఇప్పుడు మే నెలలో కూడా 10వ తారీఖు నుంచి మొదలుకుంటే 25వ తారీఖు వరకు విపరీతంగా ప్రతిరోజు కూడా పెళ్లిళ్ళే ఉన్నాయి. అలాంటిది ప్రతిరోజు పెళ్లిళ్ళు ఉండడంతో కూడా చాలా మంది ఆందోళన వ్యక్తం చేసి కొంతమంది బంగారం షాపులలోకి వచ్చి వెనక్కి తిరిగిపోతున్న సిచ్యువేషన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓ పక్క
బంగారం షాప్స్ ఓనర్లు కూడా ఇదే చెప్తూ ఉన్నారు, షోరూమ్ వాళ్ళంతా కూడా. కొంతమంది వచ్చి వెనక్కి తిరిగిపోతా ఉన్నారు. మాకు కూడా ఇక్కడ బిజినెస్ పడిపోయే క్షణాలు వస్తాయేమో అనే ఒక చిన్న ఆందోళన మొదలవుతుందని ఓ పక్క యజమానులు కూడా, మరి గోల్డ్ షాప్ యజమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతానికి బంగారం ధరలు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ప్రస్తుతానికి 1,67,890 రూపాయలు. ఐ రిపీట్, 1,67,890 రూపాయలు. అలాగే మరో పక్కన 22 క్యారెట్ గోల్డ్ ఒకసారి దాని కూడా 10 గ్రాముల ధర చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూస్తే 22 క్యారెట్ గోల్డ్ 1,53,900 రూపాయలు ప్రస్తుతానికి ఇవాళ ప్రైస్ అని చెప్పొచ్చు. సో మొత్తం మీద ఒక్కసారిగా ఆకాశానంటే బంగారం ధరలు 14,000, ఆల్మోస్ట్ 14,000 రూపీస్, 14,000 రూపీస్. 10 గ్రామ్స్ గోల్డ్ 14,000 రూపీస్ పెరగడం గమనార్హం. ఒక్కసారిగా ఎందుకు ఒక్కసారి మనం చూస్తే కనుక మేజర్ సిటీస్లో కూడా చెన్నై 1,68,000, అలాగే ఢిల్లీ ఒకసారి మనం చూస్తే 1,68,040 రూపీస్. ముంబై ఒకసారి చూస్తే 1,67,890 రూపీస్. మరో పక్కన 22 క్యారెట్ ఆర్నమెంట్స్ ఒక్కసారి గోల్డ్ చూస్తే 1,54,000 చెన్నైలో, అలాగే ముంబై 1,53,900, ఢిల్లీ 1,54,050 రూపాయలు. అలా మరో పక్కన వెండి ధరలు కూడా ఒక్కసారి చూస్తే దేశం మొత్తంగా వెండి ధరలు ఒక్కసారిగా 20,000 రూపాయలు పెరిగాయి. ప్రస్తుతానికి కిలో వెండి ధర 3,10,000 రూపాయలు, 3,10,000 రూపాయలు. కేరళలో అత్యధికంగా 3,30,000 రూపాయలు ప్రస్తుతానికి. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ ఒకసారి చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి $4,704. 24 క్యారెట్ గోల్డ్, అది కూడా 1 ounce అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో 31.10 గ్రాములు అంటే 31.1 గ్రామ్స్ అనుకోవచ్చు. 31.1 గ్రామ్స్ రేట్ వచ్చేసి $4,704, $4,704. అండ్ సిల్వర్ $86 ఒక్క ounce అంటే 31 గ్రాముల ధర $86 ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతానికి. సో కేరళలో 3.3 లక్షల ఒక కేజీ వెండి ధర ప్రస్తుతానికి నెలకొనుంది. రానున్న రోజుల్లో మరింత బంగారం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పెళ్లిళ్ళ సీజన్ కావడంతో చాలామంది వినియోగదారులు షాపుల వెంట తిరుగుతున్నారు. ప్రస్తుతానికి షాపుల చుట్టూ తిరుగుతూ వాళ్ళు ఈ బంగారు ధరలని చూసి ఒక్కసారిగా బెంబేలెత్తేస్తున్నారు, షాకుకు గురవుతున్నారు. తమ ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి, వాటన్నిటికీ కూడా బంగారాన్ని కొనలేని పరిస్థితి ప్రస్తుతానికి. ఇలాంటి రేట్లని మేము ఎలా, ఇంత డబ్బుని ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి, మా ఆడపిల్లలకి ఎలా మేము ఆభరణాలు కొనివ్వాలి, పెళ్ళిళ్ళకు ఖచ్చితంగా బంగారం, ఆడపిల్లలకి ఆడవారికి ఖచ్చితంగా బంగారం అంటే ఇష్టం. సో బంగార ధరలకి సంబంధించి మోదీ అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ట్యాక్సులకు సంబంధించిన పాలసీ గురించి, దానిపైన మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU